గురుగారు మా అమ్మాయి లావు అవుతుంది ఏం చేయమంటారని అడుగుతారు. మా అమ్మాయి ఎద చిన్న వయసులోనే అంత పెరిగిపోతుంది గురువుగారు ఏం చేయమంటారు అని వస్తారు. గురుగారు మా అమ్మాయి వయసు 8 ఏళ్లే గురువుగారు, మరి మెచ్యూర్ అయింది, దానికి అసలు అది ఏంటో తెలియక ఏడుచుకుంటా వచ్చింది ఏం చెప్పమంటారు అని అడుగుతారు. నువ్వులు బెల్లము కొబ్బరి లేదా నువ్వులు బెల్లము వేసి దంచి గ్రామీణ ప్రాంతాల్లో అమ్మాయి ఆడతనం అనగా మెచ్యూర్ అయిన రోజున ఆ ప్రసాదాన్నే పండక్కి వచ్చిన, అంటే కొందరిలో అది పండగగా చేసుకుంటారు, కొందరు రహస్యంగా చేసుకుంటారు, కొందరు ఏదో అంధకారంతో డాంబికంగా అడావిడిగా ఎవడైనా చేసుకుని ఫైనల్గా మాత్రం మీరు పెట్టాల్సిన పదార్థం చిమ్మిరుండా అని మన శాస్త్రం చెబుతుంది, ఆరోగ్యపరంగా చెప్తుంది. మరలా చెప్తానమ్మా, మీరు పెద్దవాళ్ళు అయ్యారు, మీకు రెగ్యులర్గా పీరియడ్స్ అవుతూ ఉన్నాయి, ఎన్నో సమస్యలు వస్తుంటాయి, వైట్ డిశ్చార్జ్ అంటారు, పెయిన్ అంటారు, క్లాట్స్ అంటారు, ఓవర్ బ్లీడింగ్ అంటారు, రకరకాలు చెబుతారు. ఏ రోగం చెప్పినా మీరు తినవలసినవి ఒక 5 పదార్థాలు ఇవాళ ప్రధానంగా చెప్తా. ఆడపిల్ల ఎదుగుతుంది, ఎదలు ఎదుగుతున్నాయి, దగ్గరకు వస్తుంది అన్నప్పుడు మీరు పాటించవలసినవి, పాటించకూడనివి, అంటే అలాంటివి చేయకూడదు ఇవి చెయ్యాలి అనే 2 వర్గాలు ఉన్నాయి. 1, నువ్వులు ప్రతిరోజు శరీరంలోకి 5 గ్రాముల నుండి 7 గ్రాములు బెల్లంతో వెళ్ళాలి. నువ్వులు ఉండదంటావా? నువ్వులు దంచి, నువ్వులు ఉండకంటే నువ్వులు బెల్లము కలిపి మిక్సీ వేయకూడదంటమ్మా. ఆ సిస్టమ్ ఆఫ్ గ్రావిటేషన్ ఆఫ్ ఫోర్స్ అంటారు, ఆ మిషన్ తిప్పేదానికి నువ్వు రోట్లో వేసి నువ్వులను బెల్లమును రుద్దుతూ నూరుతూ వచ్చినప్పుడు వచ్చిన ఆయిలు బెల్లము రంగరించినప్పుడు వచ్చిన నువ్వుల ముద్ద ఇచ్చిన ఫలితము ఎవడో కంపెనీలో నువ్వులుండ తయారు చేసిన నా దగ్గరదైనా మీకు పనిచేయదు, అంత బాగా నష్టం ఉండదు, అంత బాగా పనిచేయదు. అందుకే తల్లులు ఖాళీగా ఉండకుండా చెప్పింది ఏదో ఎంగేజ్ అయిపోయి పని పాట లేక ఉండే ఆడవాళ్ళకు కూడా చెబుతున్నా. అనారోగ్యం వచ్చాక డాక్టర్లు ఎమ్మటి, హాస్పిటల్ ఎమ్మటి, టెస్టులు ఎమ్మటి, డయాగ్నోస్ సెంటర్లు ఎమ్మటి పరిగెత్తే బదులు తప్పో ఒప్పో నేను చెప్పింది అనుసరించి మార్పు రాకపోతే ప్రశ్నించే హక్కు మీకు ఇస్తూ చెబుతున్నా. మొట్టమొదటి ఫార్ములా నువ్వులు బెల్లం దంచండి. వారానికి 1 రోజు తల్లి పిల్ల కొడుకు కూతురు అందరు తినే నష్టం లేదు. కళ్ళు బాగుంటాయి, జుట్టు బాగుంటుంది, కేశ సౌందర్యం వస్తుంది, చర్మము యవ్వనంగా ఉంటుంది, గర్భ సంబంధమైన పార్ట్స్ అన్నీ కూడా రెగ్యులేటెడ్గా అంటే యాక్టివ్గా ఎప్పుడు పనిచేస్తూ ఉంటాయి తల్లి. ఇది ఒక అద్భుతమైన ఆహారం. ఇక 2వది ఉందండి, ఆడవాళ్ళు బాగా పాటించాలా. దాని పేరు సంస్కృతంలో ఆయుర్వేదంలో కుమారి అంటారు. కుమారి అనగా మనందరికీ తెలుసు ఎవరిని అంటారు, పెళ్లి కానోళ్ళని కుమారి అంటారు, పెళ్ళైనోళ్ళని శ్రీమతి అంటారు. ఈ కుమారత్వమును ఎప్పుడు నిలబెట్టేటువంటిది అనగా యవ్వనమును అంగమును కూడా సౌందర్యాన్ని నిలబెట్టే అద్భుతమైనదే కలబంద, అలోవీరా. అందుకే క్లియో అంటే ఆమె ఈజిప్ట్ యువరాణి గారు, ఆమె వాడే ఔషధం ఒకటి ఉంది మీకు చెబుతా. ప్రతిరోజు ఒక 50 గ్రాముల అలోవీరా జ్యూసుని, ఒక కప్పు అలోవీరా జ్యూస్ అయితే 1 కప్పు దానిమ్మ జ్యూసు కలిపి ఏ ఆడదైతే 40 రోజులు ఆపకుండా రెగ్యులర్గా తాగుద్దో ఎంటైర్ సిస్టమ్, ఎంటైర్ బ్యూటీ, అది ఎద సౌందర్యమైనా, యోని సౌందర్యమైనా, కేశ సౌందర్యమైనా, ఇది అది అని ప్రశ్నించకుండా చెబుతున్నా. మీరు 40 రోజులు 150 ml or 70 ml అలోవీరా జ్యూసు, 70 ml ప్యూర్ దానిమ్మ జ్యూసు, నీళ్లు కలపద్దు, మొత్తం మిక్సీ వేసేసేయండి, 2 కలపండి. చక్కగా ఉదయం పూట టిఫిన్ చేయకముందు తాగితే ఉత్తమం, తాగిన తర్వాత అర్ధగంట గ్యాప్ ఇచ్చి తినండి, లేదా బాగా పొట్ట ఖాళీగా ఉండి కాలుతున్నప్పుడు మధ్యాహ్నం లంచ్కి ముందు తాగండి. యూ కెన్ సీ చేంజ్ ద మిరాకిల్స్ ఇన్ యువర్ లైఫ్. ఇది నా యోగా క్లాసులో ఎన్నో గైనికల కేసులతో వస్తున్న ఆడోళ్ళకి నేను ఇచ్చి ప్రయోగాలు చేసి సక్సెస్ అయిన ఆడవాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చెబుతున్నారు. నాకు అందుకు ధైర్యంతో నేను ఇవాళ మీ ముందు మీ టీవీలోకి వచ్చి చెప్పగలుగుతున్నాను. 50 ml లేదా 70 ml, అంతకంటే పెంచకండి. 140 టోటల్ 150 ml యూ టేక్, ఇట్ ఈస్ లైక్ ఎ మెడిసిన్, కెన్ సీ మిరాకిల్స్. అందుకే ఆడపిల్ల మెచ్యూర్ అయిందా, అవుతుందా, అయ్యే టైం అయిందా, పీరియడ్స్ ముందు ప్రాబ్లమా, పెయినా ఏంటో చూసుకో, ఈ ఔషధం వాడండి మీరు, సీ మిరాకిల్స్ విల్ హ్యాపెన్. దిస్ ఇస్ మై హంబల్ ఇన్ఫర్మేషన్. గ్యారంటీ మీకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ముఖ్యంగా బ్యూటీగా తయారవుతారు. మీరు తెలుసా,
మొహం కాదు, ఎంట్రుకలు కాదు, ఇక బాడది కోరుకునే ప్రతి యవ్వనం, ప్రతి భాగం యోగ్యంగా ఉంటాం. అలోవెరా జ్యూస్ లిక్విడ్ వస్తుంది, అది కూడా అమ్మా మీరు అలోవెరా జ్యూస్ ఎక్కడెక్కడదో కొనేసి పిచ్చి పిచ్చిది కొని కెమికల్ది కొని బాధపడి చేయొద్దు. అలానే మీ ఇంట్లో చెట్లు పెంచి అలోవెరాని మనం చేయకూడదు. అది వేడి నీళ్ళలో వేసి కొంచెం ఇదైనాక అప్పుడు దాన్ని మిక్సీలో వేసుకోవాలా. దాన్ని క్లీనింగ్ ప్రాసెస్ అంటారు. ఇలాంటివి కనుక సరిగ్గా చేయకుండా మీరు వాడి ఏదో సమస్య వచ్చిందనే బాధ రాకూడదు. నన్ను అడుగుతారని కాదు తల్లి, అడిగినా మీకు సమస్య ఏం చెప్పినా 50 ml అలోవెరా జ్యూసు ఒరిజినల్ ప్యూర్ అద్భుతంగా దొరుకుతాయి. కొన్ని కంపెనీలు ఉంటాయి, మనం వీడియోలో చెబితే అదేదో కంపెనీ వాళ్ళ తరఫున అనుకుంటారు కాబట్టి నేను చెప్పను, అవసరం లేదు. మార్కెట్లో ఒరిజినల్ అలోవెరా జ్యూస్ దొరుకుతుంది.